కాకి అంటే సామాన్యంగా మనకు గుర్తుకొచ్చేది నలుపు రంగు పక్షి. చెత్త తింటుందనే నింద లేదా చెడు శకనంగా భావించే నమ్మకాలు. కానీ నిజానికి కాకి మన సమాజానికి, మనిషికి చెప్పగలే ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. వాటిని విశ్లేషంగా చూస్తే మనం ఎంతో నేర్చుకోవచ్చు. అద్భుతమైన మేధస్సు, సమస్య పరిష్కార నైపుణ్యం. కాకులు ప్రపంచంలోని అత్యంత తెలివైన పక్షులుగా గుర్తింపు పొందాయి. వాటికి టూల్స్ ఉపయోగించగలిగే సామర్థ్యం ఉంది. అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన పదార్థాలను ఆలోచించి ఉపయోగించడం. ఇది మానవుల మాదిరిగానే స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఓ సమస్యను పరిష్కరించగలవు. ఆలోచించే శక్తి విలువను మరియు సరైన మార్గం వెతుక్కోవడానికి మనం కాకిల నుంచి నేర్చుకోవచ్చు. ప్రతీకారం, జ్ఞాపక శక్తి. కాకులు తమకు హాని చేసిన మనుషుల ముఖాలు గుర్తుపెట్టుకొని ఏళ్ల తరబడి గుర్తించుకోగలవు. గుంపులుగా చేరి ప్రతీకారం తీర్చే స్థాయిలో వాటికి సామూహిక చైతన్యం ఉంటుంది. మంచి గుర్తించుకోవడం ఎంత అవసరమో చెడు మర్చిపోవడం ఎప్పుడూ సాధ్యపడదు. ఇదే కాకి పాఠం. ఘనమైన సామాజిక జీవితం. కాకులు ఒంటరిగా ఉండవు. అవి కుటుంబ జీవితం, సమూహ జీవన విధానాన్ని పాటిస్తాయి. మిత్రుల మధ్య బంధాన్ని అభివృద్ధి చేయడం, దేనికైనా కలిసి పనిచేయడం అనేది వాటిలో సహజం. ఒంటరిగా కాదు, కలిసే బతకాలి అన్న తత్వం కాకుల ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. పరిసర శుభ్రతకు మద్దతు. కాకులు చెత్తను తినడం వలన ప్రకృతి శుభ్రంగా ఉండడంలో సహాయపడతాయి. ఇది ఎకోసిస్టంలో పనిచేసే పక్షి. మనం తీసిపారేసేదానికి కూడా విలువ ఉందని, ప్రకృతిలో ప్రతి జీవి ఒక్కొక్కటి ఒక పని కోసం తయారైంది అన్నదాన్ని గుర్తించాలి. అనుకూలత. పట్టణాల మధ్య మారుమూల అడవుల్లో కూడా కాకులు జీవించగలవు. వాటి జీవన శైలి మానవ నిర్మిత మార్పులకు అనుగుణంగా మార్చుకుంటాయి. కాలం మారితే మనం మారాలి. పరిస్థితులకు అనుగుణంగా స్పందించగలగడం జీవితంలో అత్యంత అవసరమైన నైపుణ్యం. బుద్ధితో భయాన్ని జయించడం. కాకులు ప్రమాదాలను ముందే గుర్తించి వాటికి తప్పించుకోవడం వల్ల మిగతా పక్షులకు కూడా హెచ్చరిక ఇస్తాయి. వార్నింగ్ కాల్స్తో సమూహాన్ని రక్షించగలవు. వ్యక్తిగత రక్షణ మాత్రమే కాదు, సమాజం కోసం కూడా అర్థవంతంగా స్పందించగలిగే నాయకత్వ లక్షణం. పరిశీలన మరియు శ్రద్ధ. కాకులు చుట్టూ ఉన్న వాటిని చాలా తగిన శ్రద్ధతో గమనిస్తాయి. మనిషి ప్రవర్తన, దాని ఆశయాలు కూడా కొన్ని సందర్భాలలో అంచనా వేయగలవు. సమర్థులవ్వాలంటే శ్రద్ధ, గమనించే శక్తి ఇవి ప్రాథమికం. భాషా సామర్థ్యం, కమ్యూనికేషన్. కాకులకు 20 పైగా భిన్నమైన శబ్ద భాషలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వాటి మధ్య సమాచార మార్పిడికి ప్రత్యేక శైలి ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ లేకపోతే సంబంధాలు బలహీనపడతాయి. కాకి నుంచి ఇది గొప్ప పాఠం. కాకిని చీదరించాల్సిన జీవిగా కాకుండా అది మనకు జీవితంలో ఎంతో అవసరమైన నీతి పాఠాలు చెబుతుంది. దాన్ని చిన్నచూపు చూడడం కాదు, దాని మేధస్సు, సామాజికత, సమస్యలపై స్పందించే తత్వం అన్నింటినీ మనలోని మానవత్వానికి అద్దం పట్టించాల్సిన సమయం ఇది.